దేవుడి దగ్గర రాజకీయాలొద్దంటూ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబు చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో కూటమి ప్రభుత్వం వెళ్తోందని ఆరోపించారు. 23 ఏళ్లుగా ఇబ్బందులు లేనిది కేవలం ఈ ఏడాది మాత్రమే వచ్చిందా అని ప్రశ్నించారు. గోవింద భక్తులకు భద్రతను కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అలాగే రాజంపేట ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే అన్నమయ్య కాలిబాట పాదయాత్రకు ప్రభుత్వం అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్ల నుంచి మరి కడప నుంచి పాదయాత్రకు వెళ్లి మరి ఏదైతే మరి మన ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి గారితో పాటు జత కలిపి మరి ఈ పాదయాత్ర చేసేవాళ్ళు. మరి అలాంటిది గత 23 సంవత్సరాలుగా చేస్తున్న పాదయాత్రని మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఆంక్షలు పెట్టడము ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది దశాబ్దాలుగా మరి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మరి ఆ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు, వేలాది మంది భక్తులు వచ్చి మరి ఆనాడు అన్నమయ్య ఏదైతే ఆ కాలిబాటన ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడో మరి ఆ మార్గాన మరి వెళ్ళి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని చెప్పి మరి వేలాది మంది భక్తులు మరి ఆ మార్గాన్ని నడిచి వెళ్ళేవాళ్ళు. మరి ఇన్ని ఏళ్లుగా జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న సంఘటన కూడా మరి ఆ అడవి ప్రాంతంలో జరిగిన పరిస్థితి లేదు. మరి అలాంటిది మరి ఈరోజు ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు అధికారులు ఆంక్షలు పెట్టడం జరిగింది. ఆ కాలిబాటను వెళ్ళకోకూడదు, వన్యప్రాణులు ఎక్కువ ఉన్నాయి, మరి ఆ ప్రాంతంలో వెళ్ళకోకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టడం జరిగింది.